గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని కూడా అటు జ్యుడిషియల్ ఏదైతే ఎంక్వైరీ వేయాలని కోరుతూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇంతకీ వారు గుర్తించినటువంటి లోపాలేంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు అభ్యర్థి రేఖ ఉన్నారు, వారితో మనం మాట్లాడించే ప్రయత్నిద్దాం. మేడం చెప్పండి, అసలు ఏం గుర్తించారు? అసలు అవకతవకలు జరిగాయని కూడా మీరు ప్రధానంగా ఆరోపణ చేస్తా ఉన్నారు విద్యార్థుల తరపు నుంచి కూడా. ఏమేమి గుర్తించారు? మేము యాక్చువల్లీ నోటిఫికేషన్ స్టార్టింగ్ నుండి ఫైట్ చేస్తున్నామండి. యాక్చువల్లీ హైకోర్టు రీ ఎగ్జామ్ పెట్టమన్నది రీనోటిఫికేషన్ పెట్టారు. అక్కడే చాలా అనుమానాలు మాకు స్టార్ట్ అయినాయి. యాక్చువల్లీ ఇప్పుడు 31,383 మెంబర్స్ మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు. అయితే అందులో 21,093 మెంబర్స్ రాశారు అండ్ 21,103 జనరల్ ర్యాంకింగ్ లిస్టింగ్ ప్రకారంగా 10 మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యారు. సో ఈ 10 మెంబర్స్ ఎవరు ఏంది అనేసి మేము టీజీపీఎస్సీకి మేము అడగడం జరిగింది. మాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి కదా. ఏమైనా అడిగితే వెబ్ నోట్ పెడతారు, ప్రెస్ నోట్ పెడతారు. అడిగినప్పుడే మీరు రియాక్ట్ అవుతున్నారు, ప్రెస్ నోట్ పెడుతున్నారు, వితిన్ 24 అవర్స్లో మళ్ళీ తీసేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఇది యాక్చువల్లీ 25 సెంటర్స్ నుండి 10,000 మెంబర్స్ రాసే చాలా తక్కువ అనమాట రేషియో. ఈ 18-19 కోటి ఉమెన్స్ కాలేజ్ నుండి ఇంతమంది ఎట్లా సెలెక్ట్ అయ్యిండ్రు అనేది మా మెయిన్ డిమాండ్. ఒకటే రూమ్లో నుండి 30 మందికి పైగా ఎట్లా వస్తుందండి? వెనకాల కూర్చున్న వాళ్ళకి సేమ్ మార్క్స్ ఎట్లా వస్తాయి? ఇవన్నీ డౌట్స్ మా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. మాకు డౌట్స్ వచ్చినప్పుడు మీరు తీర్చాల్సిన బాధ్యత ఉంది. మానవతరాయ్ గారు ఇవాల్యూషన్ పెట్టమంటే ఆయన ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతారు. తర్వాత మేము ఆస్పిరెంట్స్ టీజీపీఎస్కి వెళ్ళి మేము క్వశ్చన్స్ వేస్తే మాకు కలవనియ్యరు, టైం ఇవ్వరు. ఆఫీస్ కింద ఛాంబర్ ఉంటుంది, అక్కడ నుండి మమ్మల్ని బ్యాక్ పంపించేస్తారు. ఇదంతా కరెక్ట్ కాదు కదండి. డెమోక్రసీ అన్నప్పుడు అకార్డింగ్ టు దిస్ ఫండమెంటల్ రైట్ వీఆర్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు స్పీక్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకుంది. మేము మాట్లాడనివ్వరు, అడగనివ్వరు. ఏమైనా మాట్లాడితే లాఠీ చార్జ్ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయమండి? అర్థం కావట్లేదు. అది ఇప్పుడు ప్రెస్ మీట్కి వచ్చి మా బాధను మేము చెప్పుకున్నాము. ఎట్లీస్ట్ దీని మీద అయినా రియాక్ట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. కోర్టులో పోరాటం చేయడానికి కూడా మీ వద్ద డబ్బులు లేవని కూడా చెప్తా ఉన్నారు. మీరు ఏమైనా పార్టీలను కలవడం జరిగిందా? వారి మద్దతు ఏమైనా కోరడం జరిగిందా? యాక్చువల్లీ 10,000 మెంబర్స్తో మేము బీజేపీ భారతీయ జనతా పార్టీకి అడిగినప్పుడు సంజయ్ అన్న గారు వచ్చి మాకు సపోర్ట్ చేశారండి. 10,000 మెంబర్స్తో మేము ధర్నా చేసినాము. ఇంత చేసినా కూడా మాకు మెయిన్స్ ఎగ్జామ్ వద్దు, మాకు జీవో 29 క్యాన్సిల్ చేయండి అన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంది గవర్నమెంట్. సో ఇప్పుడు వాళ్ళు రూలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే కదండి నడిచేది. మేము ఎంత ఫైట్ చేసినా ఏం లాభం? వెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ పవర్ ఇన్ అవర్ హ్యాండ్స్, మేము ఎంత కొట్లాడినా ఏముంటుంది? పిల్లల్ని భయపెడుతున్నారు, కేసులు పెడతా అంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, ముందుకు రావట్లేదు భయపడి పిల్లలు. మరి ఇదేం డెమోక్రసీ అనేది నాకు అర్థం కావట్లేదు. మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవ్వాలి కదా. పిల్లలకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తేనే కదా వాళ్ళ మనోభావాలు వాళ్ళు మాట్లాడతారు కదా. ఇంజస్టిస్ జరిగిందని. జాబ్స్ ఇన్ని ఇయర్స్ నుండి నోటిఫికేషన్ ఆల్మోస్ట్ 14 ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. సో కొంతమంది ఇన్స్టిట్యూట్స్ పెట్టుకుంటున్నారు, కొంతమంది ప్రొఫెసర్స్ బీయింగ్ తెలంగాణ మూమెంట్లో లెక్చరర్స్కి కూడా తక్కువ మార్క్స్ వచ్చినాయి. లైక్ 60, 50 అట్లా వేశారు. వాళ్ళు అనుకున్న వాళ్ళకి 100, 120 అట్లా దాటిపోయింది కదా. అది వాళ్ళు వేరియేషన్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యూపీఎస్సీ రాశాడు, మెయిన్స్లో ఆయన పేరు జైల్ సింగ్, హీ గాట్ 139 అవుట్ ఆఫ్ 250. అట్లాంటి కూడా మన తెలంగాణ ఎస్ఐలో 40, 41 వేసిన. అంటే అక్కడ యూపీఎస్సీ స్టాండర్డ్లో రాయగలిగిన పర్సన్కి అక్కడ 135 ఎబో అట్లా వచ్చిన అతనికి ఇక్కడ ఎందుకు ఇంత వేరియేషన్? అంటే అసలు పేపర్స్ కరెక్షన్ అయినాయా అనేది మా డౌట్. అంటే ఇంత మీ చివరిగా మీ డిమాండ్ ఏంటంటారు? ప్రభుత్వానికి డిమాండ్ ఏం లేదండి. చాలా అన్యాయం జరిగింది అనిపిస్తుంది మాకు ఇమ్మీడియట్ గా మాకు జీవో 29 క్యాన్సిల్ చేసి మాకు జీవో 55 ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుండి ప్రిలిమ్స్ నుండి పెట్టమనేది మా మెయిన్ డిమాండ్. జీవో నెంబర్ 29 రద్దు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. తిరిగి రీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.